లూకాసు వార్త మరి 1వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుంటూ వద్దాం. 34వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించాలి, ఇది చాలా సమాజంలో క్రిటికల్ అయినటువంటి వివాదాస్పదమైనటువంటి వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ పురుషుడు లేకుండా ఏ స్త్రీ కూడా గర్భము ధరించదు. అమ్మలారా, అక్కలారా, నిజమా అబద్ధమా? నిజమే కదా. పురుషుడు లేకుండా ఏ స్త్రీ కూడా గర్భము ధరించదు. కానీ ఇక్కడ 32, 31 చూస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశమును యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, పుట్టబోయే శిశువు ఎవరు? సర్వోన్నతుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకంలో జన్మించబోతున్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్త్రీని ఏర్పాటు చేసుకొని ఆమెకు వర్తమానం పంపాడు. ఎవరి ద్వారా? దేవదూత ద్వారా. గాబ్రియేల్ అనేటువంటి దేవదూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. అంటే లోకంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. దేవుని స్తోత్రం. ఒక ఆశ్చర్యమైన కార్యము జరగబోతుందని ఆ యొక్క స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టబోతున్న సంగతిని ముందు ఆమెకి తెలియజేయడానికి ఒక దూత వచ్చింది. దేవుని స్తోత్రం. అయితే ఆ యొక్క మాటలకి చూడండి, 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మొదటి మాట ఏమని చెప్తుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవుని స్తోత్రం. నువ్వు భయపడకు, నీవు ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని నువ్వు పేరు పెడతావు. అయితే ఆమె ఏమంటుందంటే 34వ వచనంలో, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఎలాగూ జరుగునని దూతతో అన్నదనమాట. అంటే నాకు వివాహం కాలేదు, నాకు ఏ పురుషుడితో కూడా నాకు ఎలాంటి సంబంధాలు లేవు, మరి ఇది ఎలా జరుగుతుంది అంటే ఆ దూత చెప్తా ఉంది, దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే మరియ కుమారుడు కాదు, యేసోబు కుమారుడు కాదు. ఆయన ఎవరు కుమారుడు అంట? దేవుని కుమారుడు. అంటే నీకు పుట్టబోయేటువంటి బిడ్డ దేవుని కుమారుడు అని పిలువబడతాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. అంటే ఆ కుమారుడు ఎలా పుట్టబోతున్నాడంట? పరిశుద్ధత, పరిశుద్ధత అక్కడ ఉంది. పరిశుద్ధుడై, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఒక పాపిని పరిశుద్ధపరచడానికి కావలసింది ఏమైనా ఉందయ్యా అంటే అది యేసు రక్తమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే మనల్ని సర్వ పాపముల నుండి పరిహరించును. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ పుణ్య ధ్యాన బలియాగము. దేవుని స్తోత్రం. మన ప్రతి పాపమును క్షమించాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుని యొక్క రక్తము ఈ లోకములో చిందించబడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన జనన విధానము ఇలాగ రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దీన్ని చాలా మందికి ఇది అర్థం కాక చాలా మంది వక్రైకంగా ఎంతో మంది ఈ లోకంలో మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా అది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. అందుకని దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెప్తారా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకములో ఒక పాపిని పరిశుద్ధపరచగలిగేటువంటి మానవుడు గాని దేవుడు గాని ఎవ్వరూ లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. ప్రతి ఒక్కరిలో అనేక రకములైన శారీరక సంబంధమైన కోరికలు, ఆశలు, ఆలోచనలు అందరిలో ఉన్నాయి. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన ఏ కళంకము లేనటువంటి వ్యక్తి. ఆయన నిష్కళంకమైనటువంటి దేవుడు. ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, పాపుల రక్షకుడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? పాపుల రక్షకుడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. చేతులుంటే ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి అని నువ్వు చెప్పుకోవడానికి గల ఒకే ఒక్క కారణం ఏమైనా ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారే దానికి కారణం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే దానికి కారణం. ఎందుకంటే ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సమస్తమును చేయగలిగిన వాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక 30 మనం చూస్తే 36లో 37వ వచనములో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. దేవుడు నీకు, నాకు, మనకి దేవుడు ఏం చెప్పాడు అంటే ఆయన అంటాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదంటాడు. దేవుని స్తోత్రం. మనుషులమైన మనము చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి ఏందంటున్నాడు ఆయన. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు నేను తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శారాకి అప్పుడు వయసు ఎంత? 99. అంటే ఇంచుమించు అది గర్భము ధరించే వయస్సు కాదు, పిల్లలు కనే వయసు కాదు. ఇక్కడ బైబిల్లో కూడా ఇక్కడ ఏముందంటే ఎలిజాబెత్ కూడా వృద్ధాప్యంలోనే గర్భము ధరించిందంట. దేవుని స్తోత్రం.
వృద్ధాప్యములో కూడా గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే ఆమె 6 నెలల గర్భవతి అని కూడా అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం. అంటే వృద్ధాప్యములో గర్భము ధరించడం అనేది అది దేవునికే సాధ్యం. హల్లెలూయా. మానవులు ఏ డాక్టర్లు దగ్గరికి వెళ్ళినా కూడా ఈ వయసులో ఇంకా నీకు పిల్లలు పుట్టరు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా ఈ వయసులో ఇంకా పిల్లలు పుట్టడం కష్టమే, కానీ మా ప్రయత్నం మేము చేస్తాం అంటారు వాళ్ళంతే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది ఆయనకి సాధ్యం. గట్టిగా హల్లు చెప్తారా? అది ఆయనకి సాధ్యమే, ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది లేదు. అదే ఆదికాండము 18వ అధ్యాయము మరి 27వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పట్టణాన్ని కాపాడాలన్నా నాశనము చేయాలన్నా అది దేవునికే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దేవునికే సాధ్యం. కానీ ఇక్కడ భక్తులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మనకు సాధ్యము కాని దాని గురించి, మనము చేయలేని దాని గురించి, మనకు అసాధ్యమైన దాని గురించి మనం మనుషులు ఎమ్మటి మనం పడకూడదు. మనం ఎవరెమ్మడి పడాలి? దేవుడిని ఎమ్మడి పడాలి. దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర నుంచే మనం పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచే మనం దాన్ని పొందుకోవాలి. అందుకని అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ పట్టణంలో 1000 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అక్కడ నీతిమంతులు లేరు. దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం ఏంది? నీతిమంతులు లేరు. నీతిమంతులు ఉంటే నేను ఖచ్చితంగా ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు. కానీ ఇప్పుడు దేవునికి కావలసింది ఎవరు? నీతిమంతులు, దేవునికి మొరపెట్టేవారు, దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి ఉండేవారు, దేవునికి లోబడేవారు, దేవుని మాట వినేవారు, దేవుని పని చేసేవారు, దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారంగా జరిగించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. ఒక మనిషిని కాపాడాలన్నా, లేదంటే ఆ మనిషి అంతటితో ఆయన సమయం ముగించిపోవాలన్నా, లేదనుకుంటే ఒక పట్టణాన్ని కాపాడాలన్నా, లేదంటే ఆ పట్టణానికి ఏదైనా జరగాలన్నా అది దేవునికే సాధ్యం. ఎందుకంటే దేవుడు నీతి న్యాయమును బట్టి కార్యములు చేస్తాడు. హల్లెలూయా. దేన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు? నీతి న్యాయమును బట్టి, నిజాయితీని బట్టి, యథార్థతను బట్టి, మన పరిస్థితులను ఎరిగిన వాడు గనుక ఆయన కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక్కసారి మనం వెలుపటికెళ్ళి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నీతిమంతులను కనుగొనుట అసాధ్యమే అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. నీతిమంతులను కనుగొనుట అసాధ్యమే. అదంత మాత్రము సాధ్యము కానే కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా నీతిమంతులను తయారు చేయడం అనేది దేవునికి సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది కూడా అది కాదు. కాబట్టి దేవుడు మన అంతరంగాలను ఆయన పరిశోధించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన అంతరంగాలను పరిశోధిస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ప్రభువా సైన్యముల అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృష్టించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని స్తోత్రం. ఆ భక్తుడు, ఆ ప్రవక్త అని అంటాడు, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు
యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహదేవా. ఏంటంటండి, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను నువ్వు సృష్టించావు. ఎవరి వల్ల అవుతుందండి భూమిని ఆకాశము సృష్టించడానికి? హల్లెలూయా. ఏం బతుకండి మంది. ఇంకా మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడకపోతే ఇంకెట్లా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం వైపు చూసినప్పుడు, భూమి వైపు చూసినప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ అధిక బలము చేత నీవు భూమి ఆకాశములను నీవు సృష్టించావు. కాబట్టి నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవేమైనా చేయగలవు. దేవునికి మహిమ కలుగును గాక. నా స్థితిని నీవు మార్చగలవు. నీకు అసాధ్యమైనది లేదు. ఒకవేళ దేవుడు ఈ లోకములో నుండి ఏదైనా తీసుకోవాలి అని ఆయన అనుకుంటే దాన్ని ఆపే శక్తి కూడా మనకు లేదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇంకా చాలు, ఇంకా రా నా దగ్గరికి అని దేవుడు ఒకవేళ తీసుకోవాలన్న ఉద్దేశం దేవునికి ఒకవేళ మన పట్ల ఒకవేళ ఆయనకు ఉంటే మరణమును ఎవరు తప్పించలేరు. అది కూడా యెహోవా వశమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తారా? మరణము తప్పించుట యెహోవా వశం. ఒక మరణాన్ని ఎవరు తప్పించలేరు. అది తప్పిస్తే ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. ఒక మనిషికి ఆయుష్ పెరగాలన్నా అది దేవుడే పెంచాలి. అది ఎవరి వలన కాదు. మనకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ లోకములో మనకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన సమస్తమును చేయగలడు. ఆమేన్ చెప్తారా? చూడండి, జకర్య గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ఆ దినములందు శేషించిన జనులకిది ఆశ్చర్యమని తోచినను, నాకు ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడు చేస్తున్నటువంటి కొన్ని కార్యాలు మనుషులకు ఆశ్చర్యములా కనపడినా దేవునికి మాత్రం అది ఆశ్చర్యము కాదు. అంతకు మించి ఆయన చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు అబ్బా ఇంత అద్భుతమా అంటాం, కానీ అది దేవుని లెక్కలో అద్భుతాలే కావు. ఎందుకంటే ఆయన చేయగలడు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మాట ఏంటంటే, చూడండి, ఒక 100 కిలోలు బరువు మోయగలిగినటువంటి ఒక వ్యక్తి 50 కిలోలు ఎత్తుకొని వెళ్తున్నాడు అంటే అది ఆశ్చర్యమా? లేదు. అతను 100 కిలోలు మోయగలడు, కానీ అది ఎత్తుకుంది ఎంత? 50. అంటే మోసుకొని వెళ్ళేవాడికి అది ఆశ్చర్యం కాదు, కానీ చూసేవాడు అనుకుంటారు 50 కిలోలు ఎత్తాడే అంటారు. దేవుని స్తోత్రం. అలాగే దేవుని శక్తికి అసలు ఇంత అంత అని కొలతలు లేవు. దేవుడు చేసే కార్యాలకు కొలతలు లేవు. ఆయన శక్తికి అపారమైంది, దాన్ని కొలవలేవు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి సరిహద్దులు లేవు. అది ఇంత అని ఎవరు తూయలేరు. అలాంటి దేవునికి మన జీవితంలో ఒక కార్యం చేస్తే అది మనకు ఆశ్చర్యం, కానీ దేవునికి ఆశ్చర్యము కాదు. కాబట్టి దేవుడు మన బ్రతుకులను ఆశ్చర్యంగా మార్చుతాడు, ఆశ్చర్యంగా మార్చగలడు. ఇవాళ కల్వర్ టెంపుల్ సతీష్ గారిని చూసి అందరు ఆశ్చర్యపోతారు. ఇంతమంది జనాలా, ఇంత డబ్బా, ఇంత వైభవం. అది మనుషులకు ఆశ్చర్యం, కానీ దేవుని దృష్టిలో అది ఆశ్చర్యమే కాదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో అది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఎందుకు ఆశ్చర్యం కాదంటే, టెంపుల్ ఉంటది, స్థలము ఉంటది, కాకపోతే కొంతకాలం ఆ టెంపుల్ శిథిలమైపోద్ది. అక్కడ ఉన్నటువంటి స్థలం అలాగే ఉంటది యేసుప్రభు వచ్చిందాక, కానీ ఆయన ఉండడు. దేవుని స్తోత్రం. ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. దేవుణ్ణి, మానవుణ్ణి తన పరిధిలో వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుణ్ణి దేవుడు ఎలా వాడుకుంటాడు? తన పరిమితుల ప్రకారము వాడుకుంటాడు. కానీ దేవుడికి పరిమితులు ఉండవు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుడికి వయస్సు ఉంటుంది, మానవుడికి రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కోరికలు కలుగుతాయి, కానీ దేవునికి అవేవి ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అవి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఆయనకు కోరికలు ఉండవు, ఆయనకు లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు ఏవి ఉండవు. ఆయనకు మరణం కూడా ఉండదు. ఇంకోటి చెప్పాలంటే ఆయనకు రోగం కూడా రాదు, ఆయనకి రోగం కూడా రాదు. కానీ ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఏ సమస్య వచ్చినా కూడా ఆయనే పరిష్కరిస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఆయనే పరిష్కరిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. ఓ శిల్పకారుడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక శిల్పి, ఆయన ఒక బొమ్మను తయారు చేస్తున్నప్పుడు ఆ ముక్కు, చెవు, కాలు ఏది వంకరొచ్చినా దాన్ని ఆ శిల్పకారుడే చేయగలడు. హల్లెలూయా. మరొకరు దాన్ని చేయలేరు. కాబట్టి ఈ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవా తప్ప ఎవరు కూడా మన జీవితాలను సరి చేయలేరు, వాటిని బాగు చేయలేరు, వాటిని సరైన రూట్లో నడిపించలేరు, వాటిని సరైన పరిమాణంలో కట్టలేరు, శుద్ధి చేయరు, పరిశుద్ధి చేయలేరు ఈ లోకంలో ఎవరు కూడా. అది ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కూడా ఈ లోకములో పరిశుద్ధుడుగా జన్మించాలి. పాపులను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడే కావాలి. హల్లెలూయా. పాపులను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడే కావాలి. మరి అపరిశుద్ధుడు, పవిత్రత లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారి వలన ఏమాత్రం కూడా ఏ మానవుడు పరిశుద్ధపరచబడినట్లు ఏ లేఖనాలు కూడా చెప్పట్లేదు, ఏ గ్రంథాలు కూడా చెప్పట్లేదు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అల్పులమైనటువంటి మనము గనుడైనటువంటి దేవుని సన్నిధిలో లోబడి మనం ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆయుష్ కూడా అల్పమైనదే. ఎప్పుడు మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన బ్రతుకులను మరి దీర్ఘాయుష్తో నింపగలిగింది దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటప్పుడు దేవుని మీద మనం వ్యతిరేకత పెంచుకోవడము అది మంచిది కాదు. దేవునికి లోబడి ఉండటమే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా ఒక ఆమేన్ చెబుతారా? ఆమేన్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి మాత్రము సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సమస్తము అంటే ఏమైనా చేయగలడు. దానికి ఒక పేరు చెప్పగలమా? ఇంతవరకే దేవుడు చేస్తాడు, ఆ తర్వాత చేయలేడు అని ఎవరైనా చెబుతామా? లేదంటే దేవుడు ఇదే చేస్తాడు, ఇది చెయ్యడు అని చెప్తామా? లేదు. ఏమైనా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏమైనా చెయ్యగలడు. చెయ్యడానికే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ అన్నాడు, అమ్మా ఈ రోగం స్వస్థపరచడం నా వల్ల కాదు, దీనికి మెడిసినే లేదు అన్నాడు. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా దీనికి మెడిసిన్ లేదు. ఇప్పుడు ఎయిడ్స్ రోగం ఉంది, ఎయిడ్స్కు మెడిసిన్ ఉందండి? లేదు. కాకపోతే ఏంటంటే కొంతకాలం బ్రతకడానికి ఏఆర్టీ వాళ్ళు కొన్ని మందులు ఇస్తారు, అవి వాడుకుంటే ఏదో కొంతకాలము బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ పూర్తి స్వస్థత లేదని చెప్తుంది. కానీ స్వస్థత ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగునన్నాడు. అంటే డాక్టర్ ఏమన్నాడు? ఈ రోగానికి మందు లేదు. దేవుడేమంటున్నాడు? నా దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు నీ రిపోర్ట్లు నార్మల్ అయిపోతాయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, నాకు ఈ రోగం ఉంది అయ్యా, నన్ను నీవే స్వస్థపరచగలవు తండ్రి, ఇది మనుషులకు అసాధ్యమైంది, ఇది నీకు సాధ్యం అని నువ్వు అంటే, దేవుడు అంటాడు, నా కుమారుడా స్వస్థత పొందుకో. ప్రైజ్ ది లార్డ్. నా కుమారి స్వస్థత పొందుకో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని శక్తిని మనము తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా. దేవుని శక్తిని మనం ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు. తక్కువగా మనం చూస్తున్నాము అంటే దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే మనంత ఎర్రివారి లోకంలో లేరు. మనం ఎర్రివారితో సమానం. అంటే ఎర్రివాళ్ళు అంటే ఏంటంటే జ్ఞానము లేదు, లేదంటే పిచ్చోళ్ళు అని అర్థం. దేవుని స్తోత్రం. లేదు అంటే మెంటలోళ్ళు అని అర్థం. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే తిక్కలోళ్ళు అని అర్థం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే స్థిరము లేని వాళ్ళు అని అర్థం. గట్టిగా అల్లు చెప్తారా? హల్లెలూయా. వారికి ఏం లేదు, స్థిరం లేదు, వాళ్ళ హృదయంలో స్థిరం లేదు. అందుకనే ప్రతిదాన్ని నమ్ముకుంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం చూస్తే వాళ్ళు దేన్నైనా నమ్ముతారు. దేవుని స్తోత్రం. కానీ నేను యేసుక్రీస్తు ప్రభునే నమ్ముతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది తప్ప రెండోది నేను చేయలేను. మే కుతిక మీద కత్తి పెట్టినా కూడా నేను యేసయ్యా నీకే స్తోత్రం అంటాను. కోసేరా నాయన అంట. గట్టిగా చెప్పండి. ఇక చేసేది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకు మించి ఇక చేయగలిగింది ఏమీ కూడా లేదు. ఎందుకంటే పూర్తిగా తెలుసుకున్నాను, ఈయనే నా కన్న తండ్రి అని నాకు తెలిసినప్పుడు మరొకడిని నాన్న అంటే నా తల్లిని నేను అవమానించినట్టే. గట్టిగా చెప్పండి. నా తల్లిని నేను అవమానించినట్లే. అందుకనే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఆ పని ఎప్పుడు చేయలేడు. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి ఏందంట సమస్తమును కూడా సాధ్యమే. కానీ ఎవరికి అసాధ్యము? మనుషులకు ప్రతిదీ అసాధ్యమే. ఎవడైనా ఒక కొండ చూపించి ఇది నెత్తిన పెట్టుకొని వెళ్ళమంటే పోతామా? సరే, ఓ 100 కేజీలు, ఓ 200 కేజీలు బంగారం మూట ఇచ్చి ఇది మొత్తం తీసుకెళ్ళగలమా? బంగారమే కదండి. ఎలాగలా తీసుకెళ్ళచ్చు కంటే అది లేవదు. అది ఆడు ఎత్తుకొని బొమ్మంటే అసాధ్యమే. లేదనుకుంటే ఒక 500 కోట్లు క్యాష్ ఒక కంటైనర్లో పెట్టి మూట కిందకి దించేసి ఇదంతా ఎత్తుకొని పో అన్నాడు అనుకో, నువ్వే ఎత్తుకొని పో, ఎవరు సపోర్ట్ లేదు, మొత్తం నీదే అని ఒక దేవుడే అన్నాడు అనుకోండి, మన వల్ల ఇద్దా? అసలు ఇక్కడ ఉన్న ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు, చాలా మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బంతా దేవుడు బయటికి తీసి ఇదంతా నువ్వు ఒక్కడివే సంపాదించావు కదరా, ఇదంతా నువ్వే మొయ్యిరా అని వాడిని ఎత్తిన పెడితే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మానవులకు ఓ పరిమితి ఉంటుంది, దేవునికి పరిమితి ఉండదు. కాబట్టి దేవుడు కొండనైనా పిండి చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొండనైనా కూడా పిండి చేయగలడు. దేవుడు పర్వతాలను కూడా మోకరిల్ల చేయగలడు. పర్వతాలు కూడా యేసు నామములో మోకరిల్లుతాయి. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన అంటాడు, నా నామములో ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన్ని స్తుతిస్తుంది. దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చూడండి, ఇది క్లారిటీ. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రతి ఒక్కడు ఏం చేయాలంట? మహిమ పరచాలి. ప్రతి మనిషి, ఆడ మనుషులైనా, మగోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా ఈ లోకములో మొదటిగా దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందాలి మనం. హల్లెలూయా. ఇంతకు మించింది ఏమి లేదు. ఇక ఇంతకు మించింది ఏం లేదు. దేవుణ్ణి మహిమపరచడం, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఈరోజు
నీ పరిస్థితి బాగాలేకపోవచ్చు, నీ స్థితిగతులు బాగలేకపోవచ్చు, నీలో ఏదో ఒక భయంకరమైన వ్యాధి రోగం నిన్ను వెంబడిస్తుండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితిలో ఒకవేళ మనం ఉండొచ్చు. అయినా కూడా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేశాడు గనుక అది నెరవేర్చుటకు ఆయన సమర్థుడని విశ్వసించి విశ్వాసంతో నువ్వు బలం తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు చేసిన వాగ్దానం, ఎందుకంటే ఆయన మాట్లాడిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆ మాట నీ మనసులోకి వెంటనే వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీకు సమయం ఒకవేళ అంతే ఉంటే దాన్ని ఎవరేమి చేయలేం. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుని చిత్తం, యేసన్న గారు చనిపోక ముందు ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా మంది ప్రార్థన చేశారు బ్రతికించమని. కానీ సమయం అయిపోయింది, దేవుడు తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతే, సమయం అయిపోయినప్పుడు దేవుడు ఎవరినైనా తీసుకుంటాడు. సమయం అయిపోయినప్పుడు దేవుడు దేన్నైనా ఆ స్థలం నుండి మార్చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏ గ్రామమైనా సొదొమ గొమొర్రాకి సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు అబ్రహాము బతిమలాడుతున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ నీతిమంతులు లేరు. హల్లెలూయా. నీతిమంతులు లేరు. అబ్రహాము అనేక మార్లు బతిమలాడాడు, అయ్యా 50 మంది ఉంటే, 25 మంది ఉంటే, 10 మంది ఉంటే, దేవుడు అంటాడు 5గురు ఉన్నా చాలు. దేవుని స్తోత్రం. అంటే 5గురు కూడా లేరు. చూడండి, మానవ నేత్రాలతో చూస్తే కనపడదు అక్కడ. దైవికమైన దేవుని మనోనేత్రాలతో చూస్తే మనం ఉన్న ప్రాంతం ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. అయ్యా ఎందుకు ప్రజలు మారు మనసు పొందట్లేదు? అయ్యా ఎందుకు ప్రజలు రక్షణ పొందట్లేదు? అయ్యా ఎందుకు ప్రజలు నీ సన్నిధికి రావట్లేదు? అయ్యా ప్రజలు ఎందుకు నీకు లోబడట్లేదు అంటే మనం మానవ నేత్రాలు చూస్తే అర్థమవుతుందా? అర్థం కాదు. లోతు ఆ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. వాక్యం చెప్పలేదంటారా? ప్రార్థన చేయలేదంటారా? పాటలు పాడలేదంటారా? ఆరాధన చేయలేదంటారా? మరి ఇవన్నీ చేశాడు. మరి ఎందుకు ఆ పట్టణం మారలేదు? ఆ ప్రజలు మారలేదు? ఆ గ్రామం మారలేదు? వాళ్ళ హృదయాలు ఎందుకు క్రీస్తు వైపు తిప్పబడలేదు అంటే కారణం ఏమీ లేదండి. వారిలో బాలురు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా అందరూ కూడా భయంకరమైన పాపపు కోరికలు కలిగిన వారేనంట. దేవుని స్తోత్రం. వాళ్ళ హృదయాలంట కఠినమైనవంట. వాళ్ళ హృదయాలు ఎలాంటి? కఠినమైనవి. ఆ ప్రజలు మూర్ఖులంట. ఎలాంటి వారు? మూర్ఖులు. అంటే లోబడనొల్లని వారు. వారికి జాలి, దయ, కనికరం కూడా లేదు. వాళ్ళు దేవదూతలతోనే వ్యభిచారము చేయాలన్నటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన కలిగిన వారు అక్కడ. దేవుని స్తోత్రం చెప్తారా? ఎవరితో? వారు దేవదూతలతోనే పాపం చేయాలనుకున్నారు. అలాంటి ప్రజల మధ్యలో ఒకవేళ ఎవరైనా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? వాళ్ళని అక్కడి నుంచి దేవుడు తీసుకొని వెళ్ళి మరొక స్థలంలో స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు నీతిమంతులను ఎన్నడను కూడా చేయి విడువడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నడను చేయి విడువడు. ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నోట నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. మనము నమ్మొచ్చు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి మనము మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థునని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన మనం బలం పొందుకుందాం. దేవుడు మనందరినీ బలపరచునుగాక. గట్టిగా ఒక ఆమేన్ చెబుతారా? ఆమేన్. మీ అందరికీ వందనాలు.